సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నది మనము by act of omission or by act of commission. We forgotten, at least I forgotten for the past 40 years. So, మార్క్సియన్ టెర్మినాలజీలోకి వెళితే ఇండియాలో మనం డైలెక్టికల్ మెటీరియలిజం అనే మాట ఒకటి వింటూ ఉంటాం. గతితార్కిక భౌతికవాదం అని. ఉస్మానియా యూనివర్సిటీ, ఫ్రమ్ ద పీపుల్ హూ గ్యాదర్ హియర్, ఐ డోంట్ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దిస్ టర్మ్స్. దానితో పాటు ఇంకొక వర్డ్ ఉన్నది, మార్క్స్ యూజ్ చేస్తుంది, కార్ల్ మార్క్స్ యూజ్ చేస్తుంది. డైలెక్టికల్ మెటీరియలిజంతో పాటు హిస్టారికల్ మెటీరియలిజం. నేనేమనుకుంటున్నానంటే, డైలెక్టికల్ మెటీరియలిజం, గతితార్కిక భౌతికవాదం అనేది, if you agree that it is a science, it is a universal. హిస్టారికల్ మెటీరియలిజం అనే మాట ఏదైతే ఉందో, చారిత్రక భౌతికవాదం అనేది, it differs from continent to continent, it differs from nation to nation, it differs from place to place, region to region, culture to culture. సో మనం ఈ పర్టికులర్ ఇండియన్ కాంటెక్స్ట్లో, యాజ్ ప్రొఫెసర్ అలోషియస్ సెడ్, నేషనలిజం వితౌట్ నేషనాలిటీస్, దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం, యాక్చువల్గా ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం ఏమిటి, ఇండియన్ చారిత్రక భౌతికవాదం అంటే ఏమిటి, ఏ ఏ భావజాలం మధ్యన ఘర్షణ జరిగింది, ఈ భావ సంఘర్షణ జరిగింది. నేను ఎప్పుడైతే ఒక ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం గురించి ఒక పుస్తకం రాద్దామని ప్రయత్నించాను, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలోకి వెళితే, if I am wrong, please correct. You are all people from humanities. I am entirely from a different field. I am a medical person. నాకున్న అవగాహన ప్రకారం నేను చెప్పేది ఏమిటంటే, ఇండియాలో, ఏన్షియంట్ ఇండియాలో జరిగినటువంటి భావ సంఘర్షణ ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగలేదు. గ్రీకులో కానీ, బాబిలోనియన్లు కానీ, ఈజిప్టులో కానీ, చైనాలో కానీ, ఇంకా ఎక్కడ కూడా ఈ భావ సంఘర్షణ జరగలేదు. ఇంత భావ సంఘర్షణ. మరి ఇది ఎందుకు కప్పబోయబడ్డది? దీన్ని ఎందుకు బయటకు తీసుకురాలేకపోయాం? మనం వేరియస్ ఆర్గనైజేషన్లో పనిచేసి ఉంటాం, వేరియస్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ పనిచేసి ఉంటాం, సెంట్రిస్ట్ ఆర్గనైజేషన్ పనిచేసి ఉంటాం, సమ్ మే బీ ఫ్రమ్ ద రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. ఈ భావ సంఘర్షణ ఏదైతే ఉందో, ఏన్షియంట్ ఇండియాలో జరిగిన భావ సంఘర్షణ ఏదైతే ఉందో, ఈ భావ సంఘర్షణ గురించి లెఫ్ట్ బ్లాక్లో, వామపక్ష శిబిరంలో చర్చ ఎందుకు జరగలేదు? దీనికి కారణం ఏమిటి? ఇది మహోన్నతమైనటువంటి ఒక గొప్ప భయంకరమైనటువంటి భావ సంఘర్షణ జరిగినప్పుడు మార్క్స్ అంటారు, మా రైటింగ్స్ మొత్తాన్ని కూడా పునాది చారిత్రక భౌతికవాదము అంటారు. మరి భారతదేశంలో ఈ రెస్పాన్సిబుల్ ఇంటలెక్చువల్స్, ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్, సనాతన ఇంటలెక్చువల్స్, లెఫ్ట్ పార్టీస్ ఎందుకు ఇండియన్ హిస్టారికల్ మెటీరియల్స్ గురించి అటెన్షన్ పే చేయలేదు? ఇది ఈ సెమినార్ యొక్క ప్రధానమైన ప్రశ్న. మనం ఈ సెమినార్లో ఈ చర్చ మొత్తం చేస్తాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీకు అప్పీల్ చేస్తున్నాం. ఇండియన్ మైండ్ ఈజ్ సిక్. ద వైరస్ ఈజ్ బ్రాహ్మణిజం. ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ద ఎయిడ్స్ వైరస్. హిరోషిమా నాగసాకి మీద బాంబు వేస్తే ఒక 3 జనరేషన్స్ తోటి అది రికవర్ అయింది. కానీ బ్రాహ్మణికల్ బాంబు ఏదైతే ఉందో, ఈ బ్రాహ్మణిజం అనేటువంటి బాంబు ఏదైతే ఉందో ఇండియాలో, ఇది జనరేషన్స్ టుగెదర్, కనీసం 3000 సంవత్సరాలు బట్టి మన్ని ఆ మానసిక వైకల్యం నుంచి
మెంటల్ డిజార్డర్ నుంచి బయటపడేయట్లేదు. అందుకని అంబేద్కర్ వాడతారు, ఇండియన్ మైండ్ ఈజ్ సిక్ మైండ్ అని. ఇండియాలో క్లాస్ గురించి మాట్లాడేవాళ్ళు క్యాస్ట్ గురించి మాట్లాడట్లేదు. దురదృష్టవశాత్తు క్యాస్ట్ గురించి మాట్లాడేవాళ్ళు కూడా క్లాస్ గురించి మాట్లాడటానికి ముందుకు రావట్లేదు. ఇది ఒక ఐరన్, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సిచ్యువేషన్. టు గో బ్యాక్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ 1938, February 12th and 13th, అప్పుడు ఏఐటీసీ ప్లస్ ఇండియన్ లేబర్ పార్టీ కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఆ మీటింగ్లో తను ఇచ్చినటువంటి ఒక ప్రాపర్ డిక్టేషన్ ఆర్ ఇండికేషన్ ఏమంటారంటే, ఇండియాలో శ్రామిక ప్రజలకి బ్రాహ్మణిజం క్యాపిటలిజం మధ్య ఉన్న వైరుధ్యమే ప్రధాన వైరుధ్యం అంటారు. ప్రజెంట్లీ అంబేద్కరైట్స్ క్యాపిటలిజం నుంచి కన్వీనియంట్గా మర్చిపోతున్నారు. వామపక్షీయులు బ్రాహ్మణిజం గురించి చాలా పర్ఫెక్ట్గా ఆపరేట్ చేస్తున్నారు. బ్రాహ్మణిజం గురించి మాట్లాడకుండా నోరెత్తకుండా చేశారు. I must recall you one incident. When I was working in Medical College Osmania, when I was organizing students, when I was RSU General Secretary, I was organizing SC, BC, ST, minorities and all these people who really require revolution in this country. Some of the radical students who are Brahmanized, these people pointed, how can you organize the SC, ST, BC? You are a casteist. I told them, I am proud of being casteist. I want to establish my caste. విప్లవం మాకు కావాలి. అయితే అప్పుడు 78 నుంచి ఇప్పటి వరకు కూడా వామపక్ష శిబిరాలలో వాళ్ళ ప్రైవేట్ పొలిటికల్ క్లాసులో కూడా చార్వాకుల గురించి కానీ, లోకాయతుల గురించి కానీ, బుద్ధుడి గురించి కానీ, బసవుడి గురించి కానీ, భక్తి ఉద్యమాల గురించి కానీ, క్యాస్ట్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా అన్నటువంటి తుకారాం తాత్యా పడ్వాల్ రాసినటువంటి జాతిభేద వివేక్ సార్ గురించి కానీ, ఫూలే సావిత్రిబాయి గురించి కానీ, అంబేద్కర్ గురించి కానీ ఎజెండాలోకి రాలేదు. ఇదంతా మీరు గమనించండి. ఎందుకు రాలేదు? కారణం ఏమిటి? వీళ్ళు వస్తే బ్రాహ్మణిజం బోన్లో ఎక్కాల్సి ఉంటుంది. వీళ్ళు వస్తే బ్రాహ్మణిజం గురించి వాటి యొక్క కుట్రల కుతంత్రాలు మొత్తం కూడా బయట పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని రానివ్వడం చేస్తారు. ఇప్పుడు ఈరోజు మనం దీని విషయంలో సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే మళ్ళా ఈశ్వర రాజ్యం రాబోతుంది. ఏనుగులతో తొక్కించబడతారు, ఎక్కడికక్కడ నరికేస్తారు. కాబట్టి డిసెంట్ అనే వాయిస్ని ఏమాత్రం రాకుండా చూడటం అనేది రీసెంట్గా ఒక స్టేట్మెంట్ వచ్చింది, అర్బన్ నక్సల్స్ అనే పేరు. ఏమిటది? మీలో కొంతమందికి నక్సలైట్ అని పిచ్చుకోవడానికి ఇష్టం లేకుండా కూడా మీరు అర్బన్ నక్సలైట్ అని పిచ్చుకుంటారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఒక మాట అన్నాడు, ఎవరు నాకు పేరు కరెక్ట్ గుర్తులేదు, ఇఫ్ యూ వాంట్ టు కిల్ ఏ డాగ్, call it as a man. If they want to kill you, like Lankesh, Gauri Lankesh, Kalburgi, Arpan Sare, they will call you urban Naxalite and but don't we know? Don't we have to try for it, to resist it? మనం అంటున్నాం ఇంతమంది ఉన్నాం, ఆఫ్టర్ ఆల్ ద పర్సంటేజ్ ఈజ్ ఓన్లీ 3%. కానీ ఈ 93% ఆఫ్ పీపుల్ ఇన్ తెలంగాణ టుడే, ద బాడీస్ ఆర్ అవర్స్, ద మైండ్ ఈజ్ theirs. So we have to change this time. చాలామంది ఈ మధ్యన బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదమని వాడుతున్నారు. ఐఎమ్ బిట్
వరీడ్ అబౌట్ దట్ టైం. వైదిక బ్రాహ్మణీయ భావజాలం, వైదిక బ్రాహ్మణీయ మతోన్మాదమైన వాడాలి తప్ప హిందూ అనే పదాన్ని తీసుకురావద్దని చెప్పేసి నేను అప్పీల్ చేస్తున్నాను. దీనికి కారణం ఉంది. ముస్లిమ్స్ తప్ప, నేను క్రిస్టియన్ అని చెప్పుకునేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా మీరంతా కూడా పవిత్రమైన గంగాజల బిందువులని చెప్తున్నారు. కాబట్టి వే బ్యాక్ ఇన్ 1991 నేను ఒకసారి ఒక ప్రొఫెసర్ తోటి, నా కొలీగే, మా మిత్రుడే, బ్రాహ్మణిజం అని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అడిగారు, నువ్వు బ్రాహ్మణిజం అని ఎందుకు మాట్లాడతావు, హిందూయిజం ఎందుకు మాట్లాడవు? నేను మాట్లాడినా ఉన్నా 1991లో, ఇక్కడే, నేను ఇక్కడ ఉన్నప్పుడు. ఎందుకు అంటే, ఎందుకు మాట్లాడమన్నారు. నేను చెప్పాను, అమాయకమైనటువంటి జనం చాలామంది హిందూ ఫోల్డ్లో ఉన్నారు, మేము హిందువులు అనుకుంటున్నారు, మాకు తగాద పెట్టడానికే మీరు హిందూ అని పదం వాడమంటున్నారు, నేను అది వాడను, బ్రాహ్మణిజం అనే వాడతానని చెప్పాను. సో మిత్రులారా, ఈ 4 మాటలతోటి ఇక్కడ ఇంకొక అప్పీల్ ఏమిటంటే, మీకు యు మే హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. Difference of opinion should not lead to confrontation, should not lead to conflicts, should not lead to division of our unity. We think something in the morning, the same person we think something in the opposite to the morning decision. ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి 2 పిల్లలే సమానంగా ఆలోచించారు. మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, డిఫరెంట్ కల్చర్స్ నుంచి, డిఫరెంట్ పొలిటికల్ థాట్స్ నుంచి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి వచ్చిన వాళ్ళం డిఫర్ కాకుండా ఉండటం అనేది అన్యూజువల్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ షుడ్ లీడ్ టు డిస్కషన్, డిస్కోర్స్ అండ్ ప్యాచింగ్ అప్. We all know that we need something else. We all equally concerned about something different has to happen in this country. But unfortunately, మనం ఎక్కడైతే చిన్న విషయాలలో మన ఎగోస్ వల్ల మనం డిఫర్ అవుతూ ఉంటాం. దీని నుంచి బయటపడాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇంటాలరెన్స్ ఈజ్ ద ట్రేడ్ మార్క్ ఆఫ్ బ్రాహ్మణిజం. Intolerance is the trademark of Brahmanism. You decide yourself, you want to be Brahmanical or anti-Brahmanical. I don't say non-Brahmanical also. Decide yourself. You want to be Brahmanical, then don't tolerate anything new idea which comes to you, it comes across your mind. Suppose you are anti-Brahmanical, try to tolerate, think, analyze, visualize and practice. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా నేను చాలామంది చూశాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నా దగ్గరికి ఒక RSS 25 years అన్మ్యారీడ్ గా వచ్చాడు నా హాస్పిటల్. నేను కావాలని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ విసిగించాను అతన్ని. హాఫ్ అన్ అవర్ అనేక ప్రశ్నలు వేసి అనేక పద్ధతుల్లో వాళ్ళని కోపం ఎట్లా తెప్పించాలని చెప్పి ప్రయత్నించాను. వాడు స్మైలింగ్గా చాలా ఆన్సర్ చేశాను. నా దగ్గరికి కొంతమంది లెఫ్టిస్ట్ స్టూడెంట్స్ యూనియన్స్ వస్తాయి. వాళ్ళు వచ్చిన వెంటనే ఒక్క నిమిషంలో వాళ్ళకి చందాలు వసూలు చేసి వెళ్ళిపోవాలని చూస్తారు. వాళ్ళు దే డోంట్ వాంట్. సపోజ్ మార్క్స్ ఈ విధంగా అన్నాడు కదా అంటే, మాకు పాఠాలు చెప్తున్నావా అంటారు. అరే నువ్వు రూమ్లోకి వచ్చేటప్పుడు కొంచెం పర్మిషన్ తీసుకున్నామంటే నువ్వు ఫ్యూడల్ వా అంటారు. ద డిఫరెన్స్ ఈస్, సి, Brahmanism has got very flexibility externally. Internally they are not at all flexible. సో మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళమి, మై అప్పీల్ ఈస్ డోంట్ బీ బ్రాహ్మణికల్. మనకి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఒకే ఐడియా ఉంటుందని నాకు తెలుసు. మన నోటికి ఏది వస్తే అది మాట్లాడతామని కూడా తెలుసు. కానీ టాలరెన్స్ అనేది, ఇంటాలరెన్స్ ఈజ్ బ్రాహ్మణికల్, టాలరెన్స్ ఈజ్ హ్యూమెన్. వీఆర్ ఆల్ బోర్న్ ఇన్ డిఫరెంట్ కాస్ట్. బర్త్ ఈజ్ యాక్సిడెంటల్ బట్ బ్రాటప్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. బట్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ చేంజ్. కాబట్టి మిత్రులారా, మనం ఇక్కడ మేము ఇంకొక నియమం ఏం పెట్టుకున్నామంటే, ఈ హాల్కి ఒక 50 మంది సెలెక్టెడ్ ఫ్యూ, చూజన్ ఫ్యూ కావాలని కోరుకున్నాం ఆర్గనైజర్స్ని. లైక్ ఇక్కడ మీ అందరికీ తెలుసు ఆర్గనైజర్స్ ఎవరు. సెలెక్టెడ్ ఫ్యూ అండ్ సెలెక్టెడ్ స్పీకర్స్. I am proud to have
Professor Aloysius, Brajaranjan, Ailaya, Swaruparani, Osa, and Rampuniyani and Mohan Gopal. They are all well versed with Indian situations, well written. They have written wonderful books. I must tell you now, I am influenced by Ailaya's Why I Am Not a Hindu. I am influenced by De-Brahmanizing History written by Brajaranjan Mani. I am influenced by Nationalism Without Nations. So, in the wonderful speakers ni manam pettukoni, and another one more thing is, we are not going to be formal. దుప్పట్లు కప్పించుకోవడం, దుప్పట్లు అంటే తెలుసా, శాలువాలు, గండ పెండేరా తొడిగించుకోవటం. వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్. మావో ఒక కొటేషన్లు చెప్తారు, మనకున్న జబ్బులన్నీ పోగొట్టుకుని మొట్టమొదట పొద్దున్నే మనం లేచి ముఖం కడుక్కోవడం ఎట్లా చేయాలో డీబ్రాహ్మనైజ్ కావటానికి మనం ఆ విధంగా వాష్ చేసుకోవాలి. We have to become clear-cutly anti-Brahmanical. I don't say anti-Brahmins. There is a Brahmanism, there is a Reddy Brahmanism, there is a Mala Brahmanism, there is a Madhava Brahmanism, there is a Mudraj Brahmanism, Mangali Brahmanism, even we are all suffering from that disease. I think we shall cure ourselves. The cure is anti-Brahmanism only.